Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. 45 మూవీ రివ్యూ. కథ కాన్సెప్ట్. 45 సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. హిందూ సంప్రదాయంలో మనిషి మరణించిన తర్వాత ఆత్మ చేసే 45 రోజుల ప్రయాణం అనే పాయింట్ని తీసుకుని గరుడ పురాణం రిఫరెన్స్తో కథను డిజైన్ చేశారు. స్టోరీని డైరెక్ట్గా చెప్పకుండా నేరేషన్ని చాలా లేయర్స్తో చూపిస్తారు. మొదట మనం అనుకునే కథ వేరు, కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ అదే కథ కాదు అని అర్థమవుతుంది. ఒక పాయింట్కి వచ్చేసరికి మొదట మనం అనుకున్నదే నిజం అనిపిస్తుంది. నటీనటుల నటన. శివరాజ్ కుమార్. క్లైమాక్స్లో ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్. చివరి 30 నిమిషాలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఫైర్. ఉపేంద్ర రాయప్ప పాత్ర. విలన్గా కొత్త షేడ్లో కనిపిస్తారు. పాత్ర డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజ్ బి. శెట్టి వినయ్ పాత్ర. స్క్రిప్ట్ లెవెల్లోనే స్ట్రాంగ్గా రాసిన క్యారెక్టర్. ఈ పాత్ర జర్నీ సుమారు 5 సంవత్సరాల టైం పీరియడ్ను కవర్ చేస్తుంది. టెక్నికల్ అంశాలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకి బాగా సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ డార్క్ టోన్లో బాగా వర్క్ అయింది. క్లైమాక్స్ 1995లో వచ్చిన ఓం సినిమాకి రిఫరెన్స్ కనిపిస్తుంది. శివరాజ్ కుమార్ ఉపేంద్ర కాంబినేషన్ ఫ్యాన్స్కి నోస్టాల్జియా ఫీల్. ప్లస్ పాయింట్స్. డిఫరెంట్ కరెక్ట్ కాన్సెప్ట్. గరుడ పురాణం రిఫరెన్స్. శివరాజ్ కుమార్ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్. మైనస్ పాయింట్స్. చాలా కన్ఫ్యూజింగ్ నేరేషన్. అన్ని సీన్స్ ఎంగేజింగ్గా ఉండవు. మాస్ ఆడియన్స్కి పూర్తిగా కనెక్ట్ కాదు. కొన్ని పోర్షన్స్ డల్గా అనిపిస్తాయి. ఫైనల్ వెర్డిక్ట్. 45 అనేది అందరికీ నచ్చే సినిమా కాదు. డిఫరెంట్ కాన్సెప్ట్, మైథాలజీ, కాంప్లికేటెడ్ నేరేషన్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒక్కసారి చూడదగ్గ సినిమా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.